ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై చర్చించేందుకు బుధవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. విపక్షాల విమర్శలకి ఎలా సమాధానం ఇవ్వాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు సుష్మా స్వరాజ్ భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ పై వాస్తవాలు వెల్లడించాలని విపక్షాలు పదే పదే డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించాలని డిమాండ్లు వస్తున్నాయి. విపక్షాల ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలన్న విషయంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో విదేశాలకు వెళ్లిన 7 అఖిలపక్ష బృందాలు కూడా భారత్ కు రానున్నాయి. ప్రధాని మోదీతో ఈ నెల 6-7 తేదీలో అఖిలపక్ష బృందాలు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులతో సమావేశం తర్వాత ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు లేదా అఖిలపక్ష సమావేశంపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. పాకిస్తాన్తో కాల్పుల విరమణపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర మంత్రి మండలి తొలిసారి సమావేశం కాబోతుంది.